మొన్న మమత, నిన్న ఉద్ధవ్ ఠాక్రే, ఇప్పుడు శరద్ పవార్. దేశంలో బలమైన లీడర్లకు పవర్ కట్ చేసిన ఎన్డీఏ వారి పార్టీలను నిట్ట నిలువున చీల్చేస్తోంది. ఆయా పార్టీల్లో రెబల్స్ ను ప్రోత్సహిస్తూ ఉద్దండలు లాంటి నాయకుల్ని మళ్లీ కోలుకోకుండా దెబ్బ కొడుతోంది. మహారాష్ట్రలో రెబల్స్ రాజకీయం దుమారం రేపుతోంది. శివసేన యూబీటీకి ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తగలగా శరద్ పవార్ ఎన్సీపీ సైతం ఆ దిశగానే వెళుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలోకి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 5 ఎంపీలు జంప్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు అజిత్ పవార్ ఎన్సీపీ బాంబు పేల్చగా ఇటీవల అమిత్ షాతో సునేత్ర పవార్ భేటీ కావటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తాజా పరిణామాల్ని చూస్తే శివసేన యూబీటీ ఎదుర్కొన్న పరిస్థితిని ఎన్సీపీ ఎస్పీ ఎదుర్కొనే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మొన్న బెంగాల్లో టీఎంసీ, నిన్న మహారాష్ట్రలో శివసేన యూబీటీ, ఇప్పుడు పవార్ ఎన్సీపీ అంటూ దేశవ్యాప్తంగా హాట్ గా చర్చ నడుస్తోంది. మరోవైపు బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్న తరుణంలో అధినేత్రి మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పావులు కదుపుతున్నారు. తనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అసమ్మతి వర్గం తొలగించిన మరుసటి రోజే కొత్త జాబితా సిద్ధం చేశారు. నేషనల్ వర్కింగ్ కమిటీ పేరిట రూపొందించిన ఈ లిస్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ జాబితాలో మమతనే అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ గా చేర్చారు. దీంతో పార్టీపై ఇంకా తనకే పూర్తి అధికారాలున్నాయన్న సంకేతాన్ని దీదీ పంపినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్కతాలో సమావేశమై ప్రత్యామ్నాయ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. 30 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీయే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించింది. ఇందులో అరూప్ రాయ్ కు చైర్మన్ పదవి దక్కగా ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్ వంటి వారికి కీలక బాధ్యతలు దక్కాయి. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు సీనియర్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు మమతా బెనర్జీ. ఈ పరిణామాలతో టీఎంసీలో అంతర్గత విభేదాలు మరింత ముదరగా ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి.